హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీలో జాతీయ రహదారిపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో, వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకెళ్ళినట్లయితే నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి. ఈ ఘటనలో అయితే ముగ్గురు మృతి చెందడం దారుణం. ఇక అనకాపల్లి నక్కపల్లి వద్ద శనివారం అంటే నిన్న సాయంత్రం వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందండి. విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న కార్ ఏదైతే ఉందో అది వెదులపాలెం జంక్షన్ వద్దకు రాగానే ఒక అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొని అవతల వైపు వస్తున్న లారీనైతే ఢీకొట్టడం జరిగింది. సో, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారండి. కారు డ్రైవర్‌కి మాత్రం తీవ్రంగా గాయాలవ్వడంతో అతన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికైతే తరలించారు. ఇక ఈ మృతులను గోపాలపట్నం, విశాఖ వాసులుగా అయితే గుర్తించారండి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మరి దీనికి గల కారణం అతివేగం అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత అటువైపు వస్తున్న లారీని కూడా అదుపు తప్పి ఢీకొనడం వల్ల లారీ కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో, మొత్తానికి ఏదేమైనా కూడా ముగ్గురు చనిపోవడం అనేది చాలా దారుణం.